నమస్కారం ప్రజలారా. ఈరోజు టాపిక్ గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్ షో రాజమహేంద్రవరంలో జరిగింది. అది అందరికీ తెలిసిందే. దానికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఎక్కువ మంది చాలామంది అభిమానులు వచ్చారు. ప్లస్ ఆ షో అది మీటింగ్ అనేది సక్సెస్ అయింది. విపరీతమైన జనవాహిని వచ్చింది. దానికి దిల్ రాజు ప్రొడ్యూసర్, శంకర్ గారు డైరెక్టర్, మీకు తెలిసే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. రామ్ చరణ్ గారు హీరో, అవి మీకు తెలిసే ఉంటాయి. ఆ ప్రీవియస్ షోకి వచ్చి పోతూ రామ్ చరణ్ అనే ఒక అతను, మణికంఠ అనే ఒక అతను ఇద్దరు రిటర్న్లో బండి 2 వీలర్ మీద పోతూ లారీ ఢీకొట్టడం వల్ల ఇద్దరు చనిపోయారు. అది చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆ ఇంట్లో ఎదిగిన పిల్లలు, ఆ కుటుంబం చాలా రోడ్డు మీద పడుతుంది. వాళ్ళు కూడా చాలా పేదవాళ్ళంట. ఒకరు పండ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళంట, ఇంకొకరు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళంట. అలాంటి వాళ్ళు చనిపోవడం ఆ కుటుంబంలో తల్లికి కానీ తండ్రికి కానీ చాలా బాధాకరమైన విషయం. దాన్ని ఎవరు మనం కాదనలేం. అది ఎవరు చేయించింది కాదు, పోతూ చనిపోవడం అది బాధాకరమైన విషయం. ఆ టయానికి ఆ లారీ ఢీ కొట్టడం వల్ల చనిపోవడం జరిగింది. ఇమ్మీడియట్లీ చనిపోవడం జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ తరఫున చెరో 5 లక్షల రూపాయలు ఇచ్చి పంపించాడు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తర్వాత దిల్ రాజు గారు వాళ్ళ యూనిట్ను పంపించి 10 లక్షల రూపాయల చెక్కును కూడా పంపించారు. తర్వాత రామ్ చరణ్ గారు కూడా సహాయం చేశారు. ఇంకా మెగా అభిమానులు, జన సైనికులు ప్రభుత్వం తరపున వాళ్ళ కుటుంబానికి అందుబాటులో ఉన్నారు. ప్లస్ జనసేన తరపు నుంచి ఆ లోకల్గా ఉండే లీడర్స్ పోయి వాళ్ళకు దగ్గరుండి అన్ని విధాలా చూసుకుంటున్నారు. అది ఎవరు చేసింది తప్పు, ఎవరు చేసింది ఒప్పు కాదు, యాక్చువల్గా జరిగింది. చనిపోవడం ఎవరికైనా బాధాకరమే. ఆ చనిపోయిన దాన్ని మన వాళ్ళు వైసీపీ వాళ్ళు రాజకీయాన్ని వాడుకుంటున్నారు. ఏం రాజకీయం వాడుతున్నారంటే, అల్లు అరవింద్కు అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారండి, ఆ అంబటి రాంబాబు, లక్ష్మీపార్వతి వాళ్ళంతా అన్యాయమో అక్రమమో ఎందుకు అరెస్ట్ చేశారు మీరు, అతనిది ఏం తప్పు ఉంది అన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ది ఏం తప్పు ఉందండి, పవన్ కళ్యాణ్ గారిది ఏం తప్పు ఉందండి? యాక్సిడెంట్ అవ్వడం జరిగింది, ఆ కుటుంబానికి లోటే. కానీ రామ్ చరణ్ చేపించాడా, పవన్ కళ్యాణ్ గారు చేపించారా? ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారండి? పవన్ కళ్యాణ్ గారిని గురించి ఏం మాట్లాడుతున్నారు? పోలేదు, చూడలేదు, చేయలేదు అంటే మీరు పోయారా? మీరు చూసారా? మీరు 5 ఏళ్ళు ఉన్నారు కదా మంత్రులుగా, బాగా సంపాదించుకున్నారు కదా. మీరు 2 కోట్లు ఇవ్వండి, సంపాదించుకున్న దాంట్లో 50 లక్షలు, ₹1 సాయం చేయండి వైఎస్ఆర్ తరఫున. మీరు చేయరు, చేసేదాన్ని చెడగొడతారు. అట్లే పుష్ప 2 అల్లు అర్జున్ అట్లా పొగిడి అతన్ని అన్ని విధాలు ఇబ్బంది పెట్టారు మీరు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కలిసి. అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారండి, తప్పు కదా అని అన్నారు. మళ్ళీ ఇదే కోతలు ఇప్పుడు ఎందుకు కూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశాడు? రామ్ చరణ్ గారు ఏం తప్పు చేశారు? చిరంజీవిని అరెస్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి, రామ్ చరణ్ అరెస్ట్ చేయాలి. దుర్మార్గులు, చూడలేదు, చేయలేదు అని విసంగక్కుతున్నారే. గేమ్ చేంజర్ ఇట్టుంటుంది అట్టుంటుంది. అది సినిమా అండి, అది బాగుంటే ప్రజలు ఆదరిస్తారు, బాగలేకపోతే ప్రజలు ఆదరించరు. అది దాన్ని పట్టుకొని ఆ సినిమాను బ్యాడ్ చేసేయాలని, నెగిటివ్ వాళ్ళ మీద చూపించాలని వీడియోలు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇదేనా రాజకీయం అండి? ఇట్లా వాడుకొని మీ పార్టీకి 11 సీట్లు వచ్చాయి. ఇంకన్నా మీరు తెలుసుకోకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటారు? పుష్ప అల్లు అర్జున్ అరెస్ట్ చేయంగానే మీరు వచ్చి
మన అంబటి రాంబాబు గారు ఉంటాడు, ముందు కాసుకోని ఉంటాడు, ఏం జరుగుతుందిరా ఇలాకో అని. మైక్ కాడికి వచ్చేసి లక్ష్మీ పార్వతి గారు, అంబటి రాంబాబు గారు వచ్చేసారు అప్పుడే. పుష్ప అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పు, దీన్ని ఖండించాలా, అతనిది ఏం తప్పు ఉంది అన్నారు. ఇప్పుడు ఎవరిది ఏం తప్పు ఉంది మీరే ఆలోచించండి. మీరు సరిగా రోడ్లు లేక గుంతల రోడ్లో పడి ఆ యాక్సిడెంట్ అయ్యింది. మీరు సరిగా రోడ్లు వేసి ఉంటే వాళ్ళు చనిపోయేలో కాదంట. అక్కడ లోకల్గా చెప్పడం ఏమరంటే అక్కడ రోడ్లు సరిగా లేక చనిపోవడం యాక్సిడెంట్ అయ్యిందని అంటున్నారు. మీరు రోడ్లు వేసింటే కదా 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, అక్కడ రోడ్లు వేస్తే కదా వాళ్ళు ఇంటికి వెళ్ళేది. చెప్పండి, అది జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. ఆ కుటుంబాలను ఎవరు మనం ఏం చేయలేము. ఇంకోటి ఏమరంటే ఈ రామ్ చరణ్ అనే అతను వాళ్ళ నాన్న చిరంజీవి అభిమాని అంట. అందుకనే తన కొడుకు చిరంజీవి గారు ఏం పేరు పెట్టుకున్నారో తన కొడుకు అదే పేరు పెట్టుకున్నాడు. మెగా అభిమానులు అంట ఆ 2 ఫ్యామిలీలు. కానీ వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవాలి, దీన్ని రాజకీయం చేయకండి. దయవుంచి చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళకు ఏదన్నా ఉంటే హెల్ప్ చేయండి, అంతే తప్ప దాన్ని రాజకీయం చేయకండి. ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ప్రతి ఒక్కరు ఎవరైనా ఉన్నా ఆదుకోండి, కానీ రాజకీయం మటుకు చేయకండి. అట్లా ఏం ఇప్పుడు చూడండి, వాళ్ళ ఇష్టప్రచారం ఏమేమి నడుస్తుందో మీరు ఒక వీడియో చూపిస్తాను, మీరే చూడండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ వీడియో మీరు చూడండి, చూపిస్తాను కదా, చూడండి మీరే. శనివారం జరిగినటువంటి ఘటన ఈరోజు సోమవారం అవుతుంది. 3 రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ ఎవరి కోసం అయితే ఆ 2 అభిమానులు వచ్చి మరణించారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఆ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినటువంటి హీరో రామ్ చరణ్, ఇద్దరు కూడా ఈ ఘటనకి సంబంధించినంత వరకు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రమాదంలో మరణించినటువంటి మణికంఠ అదేవిధంగా చరణ్ ఇద్దరు కుటుంబాలను ఇప్పటి వరకు పరామర్శించకపోవడం అన్నది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ముఖ్యంగా కొద్ది రోజుల కిందటే డిప్యూటీ సీఎం చూడు, ఇన్ని రోజులైంది ఇంతవరకు డిప్యూటీ సీఎం రాలేదు, చూడలేదు అని ఊపర కొడుతున్నారు. డిప్యూటీ సీఎం కాకపోతే ప్రభుత్వము జనసేన సైనికులు, పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అతని దగ్గరే ఉన్నారు కదా. దిల్ రాజు గారు వాళ్ళ మనసులో పంపించాడు, అందరూ పోయి అతను కలవరిస్తూనే ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు రాలేదు అని పవన్ కళ్యాణ్ మీద పడుతున్నారే. ఏమి జగనన్నను పంపించిందేమి, అన్నిటికి పోతాడు కదా పరిగెత్తుకుంటా, పంపించి ఉండాల్సింది, లేదా అంబటి రాంబాబుని పరిగెత్తమనాల్సింది. మీరు పోయి చూడరు, ఎంతసేపు ఇషం కక్కుతూ ఉంటారు. చూడండి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారో వినండి. ముఖ్యమంత్రి గారు మీరేం చెప్పారు 27 రోజుల తర్వాత, 27 రోజుల తర్వాత సాక్షి మన పుష్ప హీరో అరెస్ట్ అయిన 27 రోజుల తర్వాత మీరు ఏం చెప్పారంటే గోరుతో పోయేది గొడ్డలిగా చేసుకున్నారు, యూనిట్ వెళ్ళి పలకరిస్తే పోయేది కదా, ఎందుకు పలకరించలేదు, ఇది తప్పు కదా అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పు, 2 రోజులు అయింది కదా, యూనిట్ కనీసం మీరెందుకు వెళ్ళలేదు? మీ అన్నయ్య గారు కుమారుడే కదా, మీరెందుకు వెళ్ళలేదు? అక్కడ 2 కోట్లు ఇచ్చారు, చనిపోయిన రేవతి కుటుంబానికి 2 కోట్లు ఇచ్చారు. ఐఎమ్ డిమాండింగ్ ఆ చిత్ర నిర్మాత హీరో అంబటి రాంబాబు గారు 27 చనిపోయిన తర్వాత గవర్నమెంటు అన్నీ చెప్పిన తర్వాత 2 కోట్లు ఇచ్చారు. చనిపోయిన పాటిన పోయి హాస్పిటల్కి పోయి 2 కోట్లు ఇవ్వలేదు. తెలుసుకొని ఏదన్నా ఉంటే మాట్లాడండి. డిప్యూటీ సీఎం పోలేదు, వాళ్ళ అన్న కొడుకే కదా, అన్న కొడుకు నాన్న కొడుకులని ఏమి ఉండవు, రూలే ఉంటుంది. ప్రభుత్వం ఉన్నాక పద్ధతిగానే చేస్తారు. 2 కోట్లు ఆడి ఇచ్చారు కదా, 7 కోట్లు ఇచ్చారు కదా అని మీరు అంటే అది అల్లు అర్జున్ అరెస్ట్ చేయడము తప్పు, ఇవ్వడం మటుకు రైట్. ఇది ఎక్కడ న్యాయం అండి అంబటి రాంబాబు గారు? మీరే అంటారు కదా ప్రెస్ మీటింగ్ పెట్టి అల్లు అర్జున్ ఎందుకు చేశారు, అతనిలో ఏం తప్పు ఉంది అని అంటారు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది ఏం తప్పు ఉందండి? ఆయన ఏం చేశాడండి మీకు చెప్పండి, ఏం చేశాడు? ప్రభుత్వం తరఫున ఆయన అన్నీ చూస్తున్నాడు. అక్కడ లోకల్గా ఉండే లీడర్లు అందరినీ పంపించాడు. 5 లక్షల రూపాయలు జరిగిన వెంటనే జనసేన పార్టీ ఆయన పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున చెరో 5 లక్షల రూపాయలు పంపించాడు.
ఇంకా ప్రభుత్వం తరఫున అన్నీ మేము చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మీకేమండి అంబటి రాంబాబు గారు ఓ నేను సాక్షి ఛానల్లో పెట్టిందే చెప్తున్నారు. చేసిందే చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా మీ మాట ఎవరు నమ్మరు. సరేనా? ఆ కుటుంబాలకు కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం తరఫున కానీ అన్ని విధాల న్యాయం చేస్తారు. మీరు గేమ్ చేంజర్ సినిమాని దాన్ని ఫెయిలియర్ చేయాలని అనుకుంటున్నారేమో కానీ గేమ్ చేంజర్ సినిమాను మీలాంటి వాళ్ళు ఎవరు అడ్డుకోలేరు. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అది మంచి సినిమా, మంచి డైరెక్టరు, మంచి ప్రొడ్యూసర్. కాబట్టి మీరు లేనిపోని చెప్పి ప్రజల్లో అపోహలు కలిగించితే అది మీకే నష్టం ఉంటుంది. దానివల్ల మీకు ఉపయోగం తప్ప మీకు ఏం ఉపయోగాలు ఉండవు. ప్రతి ఒక్కరూ దాని గురించి మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు. గేమ్ చేంజర్ ఇట్లా ఏముంటుంది, ఎట్లుంటుంది. సినిమా అది బాగుంటే ఆదరిస్తారు, బాగాలేకపోతే పోతుంది. అది అంతే తప్ప దాన్ని సినిమాగా చూడాలి తప్ప వ్యక్తిగత జీవితంలో దాన్ని బ్లేమ్ చేయాలని ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఈ సినిమాల మీద, ఆ హీరోల మీద ఒక హీరోకి ఒక విధంగా, ఇంకో హీరోకి ఇంకొక విధంగా చేయడం ఎంతవరకు న్యాయం అండి? వాళ్ళు ఎవరన్నా చనిపోవాలని ఎవరన్నా కోరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా కోరుకున్నారా? లేదు కదా. ఆయన మంచి జరగాలని, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలనే కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా చెప్పారు, మీరందరూ క్షేమంగా వెళ్ళండి, మీ అమ్మా నాన్నని అడిగినట్టు చెప్పండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాడు. కాబట్టి ఆయన చేసింది న్యాయమే కదా. ఏదన్నా ఇప్పుడు కావాల్సింది చేస్తే అది ఒక లెక్క. యాక్సిడెంట్లో ఒక లారీని తగులుకొని 2 వీలర్ గుద్దుకునింది. అది వాళ్ళ కుటుంబాల పాపం రోడ్డు మీద పడినాయి. వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్తున్నారు. ప్రభుత్వం తరఫున కూడా సహాయం చేస్తామంటున్నారు. సినీ ప్రొడ్యూసర్లు పోతున్నారు, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటారు. మీరేమైనా ఒక రూపాయి ఇస్తున్నారా? పని మీ వాళ్ళు ఏమైనా చూశారా? చూడరు కదా. టీవీల ముందర కూర్చొని చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా చెడగొట్టడం. అల్లు అర్జున్ ఎట్లా పాడు చేశారో మీరు ఇంకో విధంగా ఎవరు ఉంటే వాళ్ళలో దూరేస్తున్నారు మీరు. కానీ అది మీ రాజకీయాలకు కూడా మంచిది కాదు. ప్రజలు కూడా ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఇట్లాంటి సల్లు కబుర్లు మాటలు చెప్పుకొని పొద్దుబాగుట్టుకుంటే నడవదు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు ఇడిసినట్టు వచ్చేస్తాడు మైకి మీదకి అన్నీ వేసుకుంటా, ఇది తప్పు ఇది ఒప్పు అని. మళ్ళీ మీరు చేసినట్టు ఎన్ని మైకులు పెట్టకూడదు చెప్పండి? డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద ఈడ్చుకుపోయి చంపేస్తారే, దాని మీద ఎందుకు పెట్టలేదు నువ్వు? ఏమి ఇచ్చారా ఆయనకు, ఆయన కుటుంబానికి? 2 కోట్లు ఇచ్చారా? మీరు చంపేసిన ఆయనకు 2 కోట్లు ఇచ్చారా? అనంతబాబు డ్రైవర్కు ఇచ్చారా 2 కోట్లు 3 కోట్లు? వివేకానంద రెడ్డిని చంపేశారు, ఆయనకి ఇచ్చారా? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారా? ఎన్నో ఉంటాయి. దాన్ని రాజకీయం చేసుకుంటూ పోకూడదు. సినిమాను సినిమాగా చూడాలి అంతే తప్ప ఇంకో విధంగా చూసుకోకూడదు. కానీ రామ్ చరణ్ అనే అబ్బాయికి, మణికంఠ అనే అతనికి ఆత్మశాంతి జరగాలని, వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, హీరో రామ్ చరణ్ గారిని, దిల్ రాజు గారిని నేను కోరుకుంటున్నా. వాళ్ళ కుటుంబాన్ని దయవుంచి ఆదుకోండి. ఆ తల్లిదండ్రికి న్యాయం చేసి మంచి చేసి చేయండి. ఆ తల్లిదండ్రికి ఏదన్నా ఆధారం చూపించి ఆదుకోండి. కానీ రాజకీయాలను దీన్ని వాడుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.